నమస్తే, వెల్కమ్ టు డీనిస్. ముందుగా హెడ్లైన్స్. జీఎస్టీ ధరలు తగ్గటం వల్ల సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో క్యాంపెయిన్ జరుగుతుందన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. జగన్మాత దుర్గమ్మ సేవ చేసుకునే భాగ్యం తనకు దక్కటం అదృష్టంగా భావిస్తున్నానన్న దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన తూర్పు కాపు జాతి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్న తూర్పు కాపు సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ పివి చంద్రమోహన్. జీఎస్టీ ధరలు తగ్గటం వల్ల సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో క్యాంపెయిన్ జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా వెల్లడించారు. సరుకుల ధరలు తగ్గటం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఆదాయం ఆదా అవుతుందని, ఎన్టీఆర్ జిల్లాలోని నెలకు 250 కోట్లు ప్రజలకు ఆదా అవుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన నేపథ్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో క్యాంపెయిన్ జరుగుతుందన్నారు. అన్ని రంగాల వారిని ఇందులో భాగస్వామ్యం చేసి ప్రజలు చైతన్యం ఇస్తున్నామని అన్నారు. వచ్చే వారంలో అమరావతి షాపింగ్ ఫెస్టివల్ చేయబోతున్నామని, వివిధ వ్యాపార వర్గాల వారు ఇందులో పాల్గొంటారని, తమ ఉత్పత్తులు ఎంతవరకు తగ్గాయో వివరిస్తారని అన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు నెలవారీ ఖర్చులు 6 నుంచి 10,000 రూపాయలు సేవ్ అవుతాయని చెప్పారు. కార్లు, బైక్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని ధరలు తగ్గాయన్నారు. 13 నుంచి 19వ తేదీ వరకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుందని, జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ మన సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేలాగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. పొన్నవి ఘట్ ప్రాంగణంలో అన్ని రకాలకు కలిపి 200 స్టాల్స్ వరకు ఏర్పాటు చేస్తున్నామని, వివిధ వ్యాపార వర్గాల వారు ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఇంకా పాత ధరకే ఎవరైనా అమ్మితే 9154970454 కి నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అలాగే జీఎస్టీ సూపర్ సేవింగ్ సూపర్ జీఎస్టీ క్యాంపెయిన్ అయితే జరుగుతూ ఉందో, సో దీంట్లో భాగంగా అందరికీ చైతన్యం రావాలి, అందరూ దీని గురించి తెలుసుకోవాలి, దీని గురించి అందరూ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీటింగ్ పిలిచినాము. దీనికోసం వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలిసే ఉంది, లాస్ట్ 1 మంత్ నుంచి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కాన్సెప్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, జీఎస్టీ మనం కొనే ప్రతి ఒక్క వస్తువుల మీద, అది ఒక కన్జ్యూమర్ గూడ్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, లేదా ఫుడ్ ఐటమ్ కావచ్చు, లేదా క్లాత్ కావచ్చు, ఏం తీసుకున్నా కూడా దాని మీద జీఎస్టీ ఉండేది. ఆ జీఎస్టీని ఎప్పుడు లేనంత విధంగా తగ్గించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు రావడము, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి, ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది ఆ ప్రజలకు తెలియజేయాలి. దాని గురించి వీళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఒక చిన్న అంకిఅంశాలు చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే సూపర్ సేవింగ్ సూపర్ జీఎస్టీ ద్వారా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు జీఎస్టీ అమౌంట్ పబ్లిక్కి సేవ్ అవుతుంది. అంటే వాళ్ళ పాకెట్లో అది మిగులుతుంది. మీకు తెలుసు 8,000 కోట్ల రూపాయలు అంటే ఎంత. ఇది మన జిల్లా వరకు వస్తే యావరేజ్గా తీసుకున్నా కూడా దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయలు పబ్లిక్ పాకెట్లో ఇది మిగిలే డబ్బు ఇది. సో ఇటువంటి ఒక మంచి సేవింగ్ స్కీమ్ని ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేయాలి. అలాగే దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనము మంత్ లాంగ్ క్యాంపెయిన్ టేకప్ చేసాము. దీంట్లో స్కూల్స్, కాలేజెస్, సచివాలయాలు, అలాగే హాస్పిటల్స్, ఈ ఫార్మసిటికల్ రంగాల్లో ఏదైతే ఉన్నారో మెడికల్ షాప్స్, ప్రతి ఒక్కరిని మమేకం చేసి, ఈవెన్ మీడియా మిత్రులను కూడా మమేకం చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పటికీ ఆల్రెడీ 3 వీక్స్ అయిపోతున్నాయి. దాంట్లో మీ అందరి సహకారము చాలా వరకు చాలా మంచిగా అందజేశారు. ఇదే సహకారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చే వారం ఏదైతే ఉందో 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ సూపర్ సేవర్ సూపర్ జీఎస్టీ కాన్సెప్ట్తో విజయవాడలో ఒక ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఒక షాపింగ్ ఫేర్ ఏదైతే ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేయబోతున్నాం. జగన్మాత దుర్గమ్మ సేవ చేసుకున్న భాగ్యం తనకు దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి దాతల ద్వారా విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కూటమి నేతలతో ఏర్పాటైన పాలక మండలి అందరం ఏకమాట మీద ఉండి ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. రాజగోపురం ముందు ఈవో సీనా నాయక్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 17 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటైంది. ప్రమాణ స్వీకారం అనంతరం దుర్గగుడి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ మాట్లాడుతూ, అమ్మ సేవ చేసుకునే అవకాశం రావటం మా పూర్వీకుల సుకృతమన్నారు. తనకు ఈ అవకాశం రావటానికి కారణమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు సేవలు చేయడమే ప్రధానమని స్పష్టం చేశారు. దుర్గగుడి అభివృద్ధికి కట్టుబడి ఉంటానన్నారు.
ఆలయ అభివృద్ధికి దాతల ద్వారా విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఉన్నా తనకు తెలియజేయాలని, పరిష్కారం చేస్తానని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం జరుగుతుందని దుర్గగుడి ఈవో సీనా నాయక్ తెలిపారు. ఉద్యోగులతో కలిసి పాలక మండలి అందరం కలిసి పనిచేస్తామన్నారు. మన అమరావతిలో ఇంత ప్రతిష్ఠాకరమైన టెంపుల్కి, ఇంత గొప్ప టెంపుల్కి నేను చైర్మన్గా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నా పేరు ప్రతిపాదించడం, మా సభ్యులందరూ ఇప్పుడు నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇక నా పూర్వులు, నా కుటుంబ సభ్యులు, మా అమ్మగారు, మా నాన్నగారు చేసుకున్న పుణ్యమే నన్ను ఈ తల్లి దగ్గర తీసుకొచ్చింది. ఈ తల్లి సేవకి నన్ను ఆమె పిలిచింది. నేను ఇక్కడికి వచ్చాను. ఈ కూటమి ప్రభుత్వానికి నేను మరీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి మా సభ్యులు ఉన్నారు, సభ్యుల యొక్క పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంత గొప్ప పండుగలాగా చేసిన మన టెంపుల్ ఈవో గారికి, సిబ్బందికి, ప్రతి వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి నేను ఇక్కడ రావడమే ఈ దసరా ఉత్సవాల్లోనే వచ్చాను. ఈ 10 రోజులు, 14 రోజులు, 11 రోజులు పండుగ చేసుకున్నా కూడా కంటిన్యూగా నేను ఇక్కడ సమితి తిరుగుతూనే ఉన్నాను. మరి మేము ఇక్కడ ఈ మండలి అంటే మాకు బాధ్యతలు ఉన్నాయి. మేము ఇక్కడ ఈ తల్లి దగ్గర ఇక్కడ దేవాలయంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్ మేము పాటిస్తూ, మేము ఇక్కడ ఏ ప్రజలకి ఇబ్బంది లేకుండా, భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, భక్తులందరికీ పెద్ద పీట వేసి వాళ్లే భగవంతులుగా చూసి మరి మేము ఇక్కడ చూడాల్సింది, ఆమె ఆస్తులు రక్షించాల్సింది, అట్లాగే ఇక్కడ అంతా కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత మా కమిటీకి ఉంది, నా మీద ఉంది. మేమంతా కూడా ఇక్కడ అధికారులకు సహకరించి వాళ్ళ సపోర్ట్తో మేము ముందుకెళ్తాం. డెఫినెట్గా ఇక్కడ మంచి పేరు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన తూర్పు కాపు జాతి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తూర్పు కాపు సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ పివి చంద్రమోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులకు బీసీడీ రిజర్వేషన్ వర్తింపజేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎంఈవీకే భవన్లో సంఘం నాయకులు, కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తూర్పు కాపు సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ పివి చంద్రమోహన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మహంతి వాసుదేవరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తూర్పు కాపులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ సమస్య ఉందన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులకు బీసీడీ రిజర్వేషన్ వర్తింప చేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలకు రిజర్వేషన్ సమస్య తెలియజేస్తామని, కానీ తమ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని అన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ తూర్పు కాపు ప్రెసిడెంట్ ఆకుల అప్పల సూరి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. నా పేరు మహంతి వాసుదేవరావు. జాతీయ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడ అమరావతిలో పెట్టడం ఈరోజు మాకు చాలా ఆనందదాయకం. మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి ఓబీసీ సర్టిఫికెట్లు చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు, ఓబీసీ రాకపోవడం వల్ల జాబులు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే జాబులన్నీ కూడా చాలా వరకు మిస్ అవుతూ ఉన్నాయి. వాటిని మేము ఎప్పటి నుంచో కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇమ్మని చెప్పేసి. ఈరోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం దాటింది కూడా ఇప్పటికి కూడా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఇప్పటికని సభ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయే 6 నెలల లోపల కానీ ఎప్పుడైనా మాకు వచ్చే విద్యా ఆరంభ సంవత్సరం లోపల మాకు ఓబీసీ సర్టిఫికేట్ అందజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా ఈ ప్రతినిధులు వచ్చినందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు విజయవాడ అమరావతి వేదికగా తూర్పు కాపు జాతి అనేక దశాబ్దాలుగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, రిజర్వేషన్ సమస్యలు, ప్రధానమైనటువంటి రిజర్వేషన్ సమస్యల్లో ప్రధానమైనది ఓబీసీ. ఎందుకంటే తూర్పు కాపు బీసీడీలో ఉన్నాం. తూర్పు కాపు ఉత్తరాంధ్రలో బీసీడీలో ఉన్నటువంటి తూర్పు కాపు జాతి మొత్తానికి కూడా బీసీడీలో ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారే కొన్ని వందలాది సంవత్సరాలుగా బ్రతుకు తెరువు కోసం ఉత్తరాంధ్ర మినహా జిల్లాల్లో ఉన్నటువంటి ఆనాడు 13 జిల్లాలు అయితే ఈనాడు 26 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి వారందరికి కూడా ఒక కులంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ కుల రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీడీతో పాటు ఓబీసీ కూడా కల్పించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి అనేక మార్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ జూనియర్ సీనియర్ యోగాసన ఛాంపియన్షిప్ తమలో కొత్త ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని నింపిందని, అదే స్ఫూర్తితో అమరావతి కేంద్రంగా యోగా అకాడమీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. శనివారం ఉదయం టీచర్స్ కాలనీ సాయిబాబా టెంపుల్ స్ట్రీట్లో ఉన్న సాయి జ్యువెల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశం గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 6వ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 పోటీలు సబ్ జూనియర్స్ 10 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు అనంతపురం జిల్లాలో డిసెంబర్ 12, 13, 14 తేదీలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గత రోజు జరిగిన జిల్లా స్థాయి పోటీలో గెలుపొందిన విద్యార్థులు ఇందులో పాల్గొంటారని, తద్వారా పోటీలో గెలుపొందిన విజేతలు జనవరి 5, 6, 7, 8వ తేదీలో యోగాసన భారత్ పేరిట మహారాష్ట్రలో జరిగే నేషనల్ పోటీలో పాల్గొనేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఏడాది సెప్టెంబర్ 28, 29, 30, అక్టోబర్ 1వ తేదీలో విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 జూనియర్స్ మరియు సీనియర్స్ సిలో హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాల్లో మహిళా విభాగంలో నెల్లూరుకు చెందిన పి ప్రసన్నకు స్వర్ణం, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఏ సుజాతకు రజత పథకం లభించారన్నారు. అలాగే ఛత్తీస్గఢ్లో సెప్టెంబర్ 13, 14, 15, 16వ తేదీలో నిర్వహించిన సీనియర్ ఏ మహిళా విభాగంలో విజయవాడకు చెందిన శ్రీషాకు ప్రథమ బహుమతి వచ్చిందన్నారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు పోలీస్ నేషనల్ యోగాసన పోటీలు 2025-26 అమరావతిలో వీటి యూనివర్సిటీలో జరుగుతాయని తెలిపారు. ఈ గేమ్స్ ను రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇందులో యోగాసన భారత్ మరియు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున న్యాయ నిరేతులు, టెక్నికల్ అఫీషియల్స్ ను పంపించి మద్దతు ప్రకటిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సందర్భంగా గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఏడాది జూన్ నెలలో విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సుమారు 2.5 కోట్ల మంది గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారని, నాటి నుండి యోగాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు విస్తరించడం గర్వకారణమని అన్నారు. ఇదే స్ఫూర్తితో అమరావతి కేంద్రంగా యోగా అకాడమీని ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రత్యేక తర్ఫీదును ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చెప్పారు. 2032లో జరిగే కామన్వెల్త్ గేమ్స్, 2036లో జరిగే ఒలింపిక్ గేమ్స్ లో ఏపీ నుండి క్రీడాకారులను పంపించి స్వర్ణ పథకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ విజయవంతంగా నిర్వహించడం, పథకాలు సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఏ రాధిక, ప్రధాన కార్యదర్శి పి ప్రేమ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కొంగరసాయి, భారత స్వాభిమాన ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి దుర్గారా,
ఏపీ టీం మేనేజర్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6వ జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ లో స్వర్ణ, రజత పథకాలు సాధించిన క్రీడామణులను యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఘనంగా సత్కరించి అభినందన తెలిపారు. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం అంత మంచి కార్యక్రమానికి తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి, అసోసియేషన్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఆ పోటీలు విజయవంతం కావడానికి సహకరించినటువంటి క్రీడాకారులకి, ఆయా రాష్ట్రాల యొక్క అసోసియేషన్లకి, ప్రత్యేకించి ఇక్కడ మాకు అవకాశం కల్పించినటువంటి యోగాసన భారత్ జయదీప్ ఆర్య గారికి, అలాగే ఉదిత్ షా గారికి, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి యోగాసన అంటే ఎలా జరుగుతుందో అని, ఈ ప్రాంతానికి యోగా అంటే అది మన జీవన శైలిని మార్చుకోవటం కోసం, లేదా ఆరోగ్యం కోసం, లేదా కొంత ఆధ్యాత్మికమైనటువంటి భావన కోసం అనేటువంటి పరిస్థితి నుంచి ఒక స్పోర్ట్గా, ఒక క్రీడగా అది రూపాంతరం చెందిన తర్వాత ఎలా ఉంటుందో. సో ఇప్పటి వరకు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షులైనటువంటి రామకృష్ణ ప్రసాద్ సార్ చాలా విషయాల గురించి మీకు చెప్పి ఉన్నారు. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఈ ఈవెంట్ సక్సెస్ చేయటం మాకు అవకాశం ఇచ్చినటువంటి జయదీప్ ఆర్య గారికి, ఉదిత్ షేత్ గారికి, అలానే నేషనల్స్ నుంచి మాకు సపోర్ట్ చేసిన అందరికీ, ఇక్కడ ప్రత్యేకంగా మేము ఇంత జాతీయ స్థాయిలో అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇంత విజయవంతం చేయడానికి ముఖ్య కారకులు పక్కన చెరువు పక్కన కూర్చొని ఉన్నారు. సో ఫ్రంట్ ఎండ్లో మేము ఉన్నప్పటికీ బ్యాక్ ఎండ్లో మాకు ఎప్పుడు ఏ విషయంలో కొంత సలహాలు సూచనలు కావాలి అన్న వెంటనే విత్ ఇన్ సెకండ్ మాకు రెస్పాండ్ అయ్యి ఇవ్వటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయము. సో కృతజ్ఞతలు, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం గౌరవ అధ్యక్షులు గారికి, అలానే కార్యదర్శి ప్రేమ్ కుమార్ సార్కి. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఉపాధ్యాయులేనని, అటువంటి వారిని గౌరవించుకోవడం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సెక్రటరీ క్రాంతి కుమార్ అన్నారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో దేశంలోని 125 మంది ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విరట బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఆదివారం మొగలాజ్పురంలోని హోటల్ మినర్వా గ్రాండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతి కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలోని అత్యున్నత విద్యావేత్తల్లో ఒకరైన, స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి మరియు భారత గణతంత్ర 2వ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ పేరిట ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు పురస్కారాలు అందజేయడం గర్వకారణంగా ఉందన్నారు. పురస్కారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 325 నామినేషన్లు రాగా వారిలో 125 మందిని, అమెరికా నుండి 29 నామినేషన్లకు రాగా వారిలో 5గురిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి టీచర్స్ డే సందర్భంగా ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 4 విద్యార్థులకు బెస్ట్ స్టూడెంట్ వెబినార్ అవార్డులు, మరో 2 విద్యార్థులకు ఇన్నోవేషన్ అవార్డులను, ఒక విద్యార్థికి బాలనాట్య మయూరి అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనువాదిని ఏఐసిఇఓ, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఏఐసిటి డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఒకే వేదిక పైన ఇంతమంది ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లను సత్కరించడం ఉదాహమని పేర్కొంటూ ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన ప్రశంసించారు. ఉపాధ్యాయుల జీవితం మొత్తం వారి వృత్తితో పాటు విద్యార్థుల పట్ల ఉన్న మమకారం, జ్ఞానాన్ని పెంచే తపనతో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ అధ్యక్షులు డాక్టర్ బిడిసిఎన్ ప్రసాద్, గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ విజయ భాస్కర్, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ బి హరిబాబు, ఇగ్నో రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె సుమలత, డాక్టర్ గంజి పూర్ణచంద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది బెస్ట్ టీచర్స్కి. వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ పెట్టుకొని అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి అందులో బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ఈరోజు ఇక్కడ మేము అవార్డ్స్ ఇవ్వడానికి మేము చీఫ్ గెస్ట్గా వచ్చాము. మాతో పాటు బుద్ధ సార్ కూడా వచ్చేస్తున్నారు, తర్వాత మిగతా డిగ్నిటరీస్ అంతా కూడా వచ్చున్నారు. సో ఇదేమిటంటే ఒక ఎంకరేజ్మెంట్, టీచర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ లాగా అవార్డు ఇవ్వడం వల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది. మనకు సొసైటీకి మంచి టీచర్స్ కావాలి. ఇప్పుడు టీచర్స్ అప్గ్రేడ్ అవ్వాలి. ప్రతి సెమినార్లో కూడా మనం ప్రతి మీటింగ్లో కూడా ఇదే చెప్తున్నాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా మన కరికులంలోకి వస్తున్నాయి. సో అటువంటప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టీచర్ రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మేము కూడా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరపు నుంచి కూడా డిగ్రీ లెవెల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
అలాగే 1500 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెషన్ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏమిటంటే టీచర్ని ఎంపవర్ చేయడము. ఈరోజు మనం చూసామంటే ఏఐసిటీ కూడా ఈరోజు ఒక న్యూస్ ఐటమ్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేటువంటి స్టాఫ్ మెంబర్స్ కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ని, రీసెర్చ్ సెంటర్స్ని కూడా కాలేజెస్లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. కాబట్టి మనకు రాబోయేటువంటి జనరేషన్ని మనము రాబోయే టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ చేసుకొని వీళ్ళకి అవార్డ్స్ కొన్ని ఇచ్చి వాళ్ళ చేత అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా మిగతా స్టేట్లో ఉండే వాళ్ళకి కానివ్వండి అందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన క్రాంతి గారికి మిగతా మెంబర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుల్ని ఇంకా ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయిలోకి చూపెట్టడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ టీచర్స్ డే కిందకి సెలబ్రేట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏం చేసామంటే కొంతమందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిది బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 325 నామినేషన్స్ వచ్చినాయి ఇండియా వైడ్లో. అండ్ ఫారెన్ కంట్రీస్ తరఫున ఒక 29 నామినేషన్స్ వచ్చినాయి. ఇండియాలో మేము 120 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫారెన్ కంట్రీస్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ ఇక్కడికి రావడం అనేది మేము చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుని సత్కరిస్తున్నాము అని అంటే దేశాన్ని సత్కరిస్తున్నట్టేనండి. ప్రముఖ ఎంజే నాయుడు హాస్పిటల్స్ 39వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన వైద్యాన్ని అందజేయడం అభినందనమని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు. నగరంలోని ఎంజే నాయుడు హాస్పిటల్లో 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. శిబిరాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రోగులకు అందిస్తున్న సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎముకల సాంద్రత పరీక్షను కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎంజే నాయుడు హాస్పిటల్ 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్పొరేట్ వైద్యం ప్రస్తుత పరిస్థితిలో పేదలకు అందని ద్రాక్షగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎంజే నాయుడు హాస్పిటల్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం హాస్పిటల్ చైర్మన్ ఎంజే నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ మాధవి మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో గత 39 సంవత్సరాలుగా అనేక ప్రపంచ స్థాయి అధునాతన వైద్య విధానాలతో నగర ప్రజలకు వైద్య సేవలు అందజేస్తున్నామని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే గత 39 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ ఎంజే నాయుడు స్పష్టం చేశారు. 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంఆర్ఐ అయినా 3,000 రూపాయలకే రేడియాలజిస్ట్ రిపోర్ట్ తో పాటు అందజేస్తున్నామని, వరల్డ్ క్లాస్ ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ ను అతి తక్కువ ఖర్చుకే అందిస్తున్నామని చెప్పారు. 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ఈ క్యాంప్ లో డెర్మటాలజీ, స్కిన్, ఆర్థోపెడిక్, జనరల్ వైద్య సేవలు వంటివి అనేక వైద్య సేవలను ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. ఉచితంగా టెస్ట్ నిర్వహించి మందులను అందజేస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూజువల్గా మా దగ్గరికి పేషెంట్స్ అంతా 2, 3, 4 సర్జరీలు ఫెయిల్ అయ్యి వస్తుంటారు. బోన్స్ అతకకుండా ఇన్ఫెక్షన్లతో వాటికన్నీ వస్తున్నారు. వాటికి కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్గా మనకేమంటే ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి మళ్ళీ వాళ్ళని బోన్లు అతికిచ్చి మళ్ళీ వాళ్ళకి ఇంతకుముందు ఎలా ఉన్నారో ఆ విధంగా అయ్యేటట్టు కూడా చేస్తున్నాం అనమాట. ఇది ఆర్థోపెడిక్స్లో ఏ కాంప్లికేటెడ్ కేసు వచ్చినా కూడా మేము అతికించడంలో మాత్రం మామూలుగా బయట ఎన్ని సర్జరీలు చేయించుకున్నా కూడా దాన్ని నార్మల్ చేసి వాళ్ళని మళ్ళీ ప్రీవియస్ ఎట్లా వర్క్ చేసుకున్న అలా చేస్తున్నాము. ఇంకోటి అంటే మామూలుగా జాయింట్ రీప్లేస్మెంట్ కూడా లేటెస్ట్గా ఉన్నది. ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేసి అవన్నీ కూడా మామూలుగా రోబోటిక్ అనే అడ్వాన్స్డ్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా అది కూడా స్టార్ట్ చేస్తాం హాస్పిటల్లో. ఇంకా మనకేమంటే మామూలుగా ఎక్కువ నడుము నొప్పి, మెడ నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. డీజనరేటెడ్ డిస్క్ డిసీజ్ అని ఇవన్నీ కూడా క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. వాటిలో వాళ్ళకి ఏమంటే మనకి మామూలుగా సింపుల్గా ఇంజక్షన్ల ద్వారానే అనమాట, సర్జరీ లేకుండా ఇంజక్షన్ ద్వారానే మామూలుగా ప్లేటెట్స్ ఇంజక్షన్, ఓజోన్, హైడ్రోజన్ అనే ఇంజెక్ట్ చేసి ఆ నర్వ్ సిస్టమ్ వాపరని తగ్గించేసి వీలైనంత వరకు ఆపరేషన్ లేకుండా నయం చేస్తున్నాను అనమాట. మా ఎంజే నాయుడు హాస్పిటల్ ఇది 39వ వార్షికోత్సవం. ఈ 39 సంవత్సరాలు బట్టి సర్వీస్ మోటోతోనే మా ప్రయాణం కొనసాగుతూ వస్తుంది.
అందరి విజయవాడ ప్రజలందరికీ అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే ఒక మంచి దృక్పథంతో నాయుడు గారు ఇది స్టార్ట్ చేశారు. దాన్ని కాపాడుతూ ఇన్ని సంవత్సరాలు బట్టి ఎక్కడ ఏదో ఒక జాయింట్ ఈ 39 ఏళ్లలో అసలు మేము జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థ్రోస్కోపీ వర్క్షాప్స్ డాక్టర్స్కి కండక్ట్ చేసి ఒక సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్గా కండక్ట్ చేసాము. పిఆర్పి సౌత్ ఇండియాలోనే సెకండ్ టైం చేసాము. ఒక సీఎం కానీ ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ ఏదైనా విజయవాడ ప్రజలకి అందుబాటులో మొదటిగా మేమే తీసుకొచ్చామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది 40th యానివర్సరీలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి అందరికీ ప్రజలందరికీ విజయవాడ ప్రజలు మమ్మల్ని ఇంత అభిమానించిన అందరికీ ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చాలా తక్కువలో చేయాలి. దానివల్ల అందరూ ముందుగానే కనుక్కొని ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే తెలుసుకుంటారు. ఎఫోర్డబుల్ కాస్ట్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది మా వంతుగా ఈ ప్రయత్నం. స్వచ్ఛమైన ఆరాధన అనే థీమ్తో యెహోవా సాక్షుల ప్రాదేశిక సమావేశం నిర్వహిస్తున్నట్లుగా రీజనల్ స్పోక్స్ పర్సన్ వినోద్ కుమార్ తెలిపారు. మన కోరికల కోసం ఆరాధన చేయటం కాదు, స్వచ్ఛమైన ఆరాధన చేయాలని అన్నారు. స్వచ్ఛమైన ఆరాధన అంటే ఏంటి, మంచి ప్రవర్తనతో ఎలా జీవించవచ్చు, కుటుంబంలో సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది యెహోవా సాక్షుల ప్రాదేశిక సమావేశాలు తెలియజేస్తామని అన్నారు. స్వచ్ఛమైన ఆరాధన అనే థీమ్తో యెహోవా సాక్షులు 3 రోజుల సమావేశాలు కోరంకి రూరల్లోని మురళీ రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. సమావేశానికి వేరు ప్రాంతాల నుంచి దాదాపు 4000 మంది హాజరయ్యారు. స్వచ్ఛమైన ఆరాధన అంటే ఎలా ఉండాలి అనేది పలువురు వక్తలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా రీజనల్ స్పోక్స్ పర్సన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజులో ఆధ్యాత్మికత విషయాల పట్ల ప్రజలు ఉదాసీనంగా ఉన్నారని అన్నారు. అందుకే ఈ సమావేశంలో స్వచ్ఛమైన ఆరాధన అంటే ఏమిటి, ఈ లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు, సత్యం తెలుసుకోవటం వల్ల మంచి ప్రవర్తనతో ఎలా జీవించవచ్చు, కుటుంబంలో సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే ప్రశ్నలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశంలోని పెద్ద నగరాల్లో 40 సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 17 భాషలో సంధ్యా భాషలో కూడా సమావేశాలు జరిగాయని అన్నారు. తెలుగులో హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడలో సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆరాధన యెహోవా సాక్షుల ప్రాదేశిక సమావేశాలు విజయవాడలో గత శుక్రవారం నుంచి జరుగుతున్నాయి. ఈరోజు ఆదివారంతో ఈ సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ సమావేశాలకి దాదాపు 4000 మంది పైనే హాజరయ్యారు. ముఖ్యంగా ఒంగోలు, గుంటూరు, విజయవాడ, కోదాడ, మచిలీపట్నం, ఖమ్మం పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో యెహోవా సాక్షులు హాజరయ్యారు. ఈ సమావేశం యొక్క ముఖ్యాంశం స్వచ్ఛమైన ఆరాధన. ఈ రోజుల్లో ప్రజలకి ఆరాధన పట్ల అంత ఆసక్తి ఉండట్లేదు. అలాంటి సందర్భాల్లో ఆరాధన స్వచ్ఛంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం, ఒక మనిషి మంచి ప్రవర్తనతో కలిగి జీవించటం ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఈ సమావేశాలు ముఖ్యంగా వివరించాయి. ఈ సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ యెహోవా సాక్షులు ప్రతి సంవత్సరం కూడా ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో దాదాపు 40 సమావేశాలు వేర్వేరు పట్టణాల్లో జరిగాయి. దాదాపు 17 భాషల్లో యెహోవా సాక్షులు ఈ సంవత్సరం రీజనల్ కన్వెన్షన్స్ని చేశారు. ముఖ్యంగా 17 భాషల్లో భారతీయ సంధ్యా భాష కూడా ఉంది. భారతీయ సంధ్యా భాషలో చాలామంది మాట్లాడలేని వాళ్ళు, అలాగే వినికిడి లేని వాళ్ళు ఈజీగా వాళ్ళు చాలా విషయాలు, ముఖ్యంగా ఉపయోగపడే విషయాలు తెలుసుకోవడానికి ఈ సంధ్యా భాష కన్వెన్షన్స్ కూడా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఈ కన్వెన్షన్స్లో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, భార్యాభర్తలు కుటుంబాలుగా రావడం, అలాగే కుటుంబాలుగా సంతోషించడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి మేము ఇలాంటి సమావేశాలకి హాజరవ్వమని, అలాగే పూర్తి ప్రయోజనం పొందమని అందరినీ ఆహ్వానిస్తున్నాం. పశ్చిమ నియోజకవర్గం పంజాబ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ షేక్ బాజీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దీ చోర్ నినాదంతో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సంతకాల సేకరణకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.
ఈ సందర్భంగా షేక్ బాజీ మాట్లాడుతూ ఓట్లను దొంగిలించి అధికారంలోకి రావడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. మన ఓట్లను కాజేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రజలు ఉద్యమించాలని అన్నారు. పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ చేస్తున్న ఓటు దొంగతనం అరాచకాన్ని ప్రపంచం ముందుకు సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టారని చెప్పారు. మోడీ అసలు స్వరూపాన్ని చూసి దేశ ప్రజలు నిర్గంతపోయారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు. దేశంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ ఇదే విధానంతో గెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఓటు దొంగతనం చూసి దేశ ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజలు గెలిపించుకున్నారని పేర్కొన్నారు. ఏపీసీసీ జనరల్ సెక్రటరీ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి సూచనల అనుసారం జరుగుతున్నటువంటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ మాజీ సభ్యులు షేక్ బషీర్, కాంగ్రెస్ పార్టీ 49వ డివిజన్ అధ్యక్షుడు పారారాజు, వివిధ డివిజన్ల అధ్యక్షులు షేక్ గాలిబ్, సత్యవతి, షేక్ రియాజ్, అజ్మతుల్లా షరీఫ్, జడాకొండ, ఎస్కే సుబాని, అమీర్, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ చోర్ గద్దీ చోడ్ నినాదంతో మరి ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాము. ఇవాళ దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గత 2-3 ఎలక్షన్ల నుండి ఓట్లని దొంగతనం చేసి, అంటే ఉన్న ఓట్లని తీసేయటం, కొత్త ఓట్లను జాయిన్ చేయటం, వాళ్ళకు అనుకూలమైన వ్యవహారం నడుపుతూ అధికారంలోకి వస్తూ ఉంది. ఈ దేశంలో మరి లక్షలాది కోట్ల రూపాయల 38 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని నిర్వహించే ప్రభుత్వం ఎన్నుకుంటున్నప్పుడు మరి ఎంత నిజాయితీగా ప్రజల అభిష్టం మేరకు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళని ఎన్నుకోవాలా. కానీ ఓట్లను దొంగతనం చేసి, ఓట్లను తీసేసి, మ్యానిపులేట్ చేసి, మోసం చేసి అధికారంలోకి పదే 3 సార్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో వచ్చింది. దీన్ని రాహుల్ గాంధీ గారు మా పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, మా ప్రియతమ నాయకుడైన రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేశారు. దేశం అంతా చర్చించుకుంటా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఇంత మోసం చేసి ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసి అధికారంలోకి వచ్చిందా అని ప్రజల్లో చర్చ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజున ఏఐసిసి రాహుల్ గాంధీ గారు సూచనల మేరకు అసలుకి బీజేపీ గవర్నమెంట్ ఏర్పడి ఈ ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఏ రకంగా స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థ అయినా ఎలక్షన్ కమిషన్ని ఎలా మిస్యూజ్ చేస్తూ వాళ్ళ అధికారం కోసం ఓట్లను ఎలా అక్రమాలు పాల్పడుతుందో ప్రజలకు తెలియజేయాలని ఒక ఆలోచనతోటి, ఇది ఏ ఒక్క పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ దీన్ని అందులో లోపాలను ఫస్ట్ నుంచి చెప్తానే ఉంది. ఇది అందరూ కూడా ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజలకి, ప్రతి జర్నలిస్టులకి, అందరికీ, అన్ని వర్గాలకు అందరూ తెలియాల్సిన విషయం. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేస్తున్నామో, మనం ఎవరికి ఓటేస్తున్నామో తెలియజేసిన బాధ్యత ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆ విషయాన్ని కప్పుపుస్తూ వీవీప్యాట్లు కానీ, ఉదాహరణ మీకు చెప్తున్నాను, మనం ఏదైతే ఒక బూత్లో ఎన్ని పోలు అయినాయి, అంతకంటే ఎందుకు పోలు అవుతున్నాయి, ఎక్కువ పోలు అవుతున్నాయి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయిన బాజీ గారి నాయకత్వంలో ఓట్ చోర్ గద్దీ చోడో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు కర్ణాటక మహదేవ్పూర్లో ఒక ఇంట్లో 70 ఓట్లని నమోదు చేసి దొంగ ఓట్లు కార్యక్రమానికి శ్రీకారం చుడటం జరిగింది. అలాగే మహారాష్ట్రలో కూడా అక్కడ బీజేపీ అనుబంధంగా ఉన్న ఆ రాష్ట్రంలో గెలవటానికి కూడా సాయంత్రం 6 గంటలకి ఎన్నికల ఓటింగ్ ముగింపు అయితే 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దొంగ ఓట్లకు పాల్పడటం జరిగింది. ఇలా బీహార్ రాష్ట్రంలో కూడా 70 లక్షల ఓట్లను తొలగించడంతో దక్షిణ భారతంపై ఈ నెల 15వ తేదీ తర్వాత తూర్పు ఈశాన్య గాలు వేయనున్నాయి. దీంతో 16 లేదా 17వ తేదీన ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం. దీంతో దీపావళికి కోస్తాంధ్ర, తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 21 తర్వాత అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం రానుందని పలు వాతావరణ హెచ్చరికలు చెబుతున్నాయి. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీఎస్టీ ధరలు తగ్గడం వల్ల సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో క్యాంపెయిన్ జరుగుతుందన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. జగన్మాత దుర్గమ్మ సేవ చేసుకునే భాగ్యం తనకు దక్కటం అదృష్టంగా భావిస్తున్నానన్న దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన తూర్పు కాపు జాతి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్న తూర్పు కాపు సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ పివి చంద్రమోహన్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.